హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ టు డిఎస్సి సిలబస్పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 7:30 PMకి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం ఏ ఎగ్జామ్స్ పెట్టామో వాటన్నింటి లింక్స్ కూడా ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఫ్రీగానే ఉంటాయి. మన క్లాసెస్ అన్నీ కూడా ఫ్రీ. మనం ఇప్పటి వరకు ప్రతి సబ్జెక్టులు కూడా చాలా వరకు క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మ్యాథ్స్, ఇంగ్లీషు అయిపోయింది. మ్యాథ్స్లో ఒక 5-6 లెసన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పేస్తాము. నెక్స్ట్ ఈవీఎస్, సోషల్, సైన్స్, బయాలజీ, సైకాలజీ, పిఐఈ, జీకే, కరెంట్ అఫైర్, మెథడ్స్ ప్రతి ఒక్క దాని మీద కూడా క్లాసెస్ అయితే ఫ్రీగానే ఉన్నాయండి. సో నెక్స్ట్ చెప్పబోయే క్లాసెస్ కూడా ఫ్రీనే అనమాట. చాలామంది అడుగుతున్నారు అమౌంట్ ఏమైనా పే చేయాలని. ఏమీ అవసరం లేదు. నేను నిరుద్యోగులకి సహాయపడాలి, నా వంతుగా ఏదైనా చేద్దాము, మనలాంటి వాళ్ళకి మనం ఉపయోగపడదాం అని చెప్పి ఛానల్ని రన్ చేస్తున్నాను. మీరు నాకు ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? అలాగే ఇంకొంతమంది మీరు జాయిన్ అంటే ఛానల్లో మెంబర్స్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం వీడియో చూస్తున్నారు కదా, కింద జాయిన్ అనేది ఉంటుందండి. సో ఆ జాయిన్ మీద మీరు క్లిక్ చేస్తే 59 రూపీస్ చూపిస్తుంది. ఆ 59 రూపీస్ మీరు పే చేసి ఛానల్లో మెంబర్స్గా జాయిన్ అవ్వచ్చు. అలాగని మెంబర్స్గా జాయిన్ అయిన వాళ్ళకి, ఫ్రీగా చూస్తున్న వాళ్ళకి సపరేట్గా ఏమి ఉండదు, అందరికీ ఒకటే. కాకపోతే నాకు మీరు ఏదైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉంటే, నా క్లాసులు బాగా నచ్చాయి, మేడంకి ఏదైనా హెల్ప్ చేద్దాం, అట్లీస్ట్ ఆవిడకి ఏదో రకంగా సహాయపడదాం ఫైనాన్షియల్ గాని మీకు అనిపిస్తే ఆ జాయిన్ అనే దాని తర్వాత మీరు ఛానల్లో మెంబర్స్గా జాయిన్ అవ్వచ్చు. కానీ క్లాసెస్ అన్నీ ఫ్రీగానే ఉంటాయి, ఓకేనా? సో ఇప్పటి వరకు మన ఛానల్లో మెంబర్స్గా 60 మెంబర్స్ జాయిన్ అయ్యారండి. చాలా 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 థ్యాంక్ యూ అండి. మీరు నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో వాళ్ళు ఎవరు ఏంటనేది కూడా నేను తెలియజేస్తాను. దానికంటే ముందు కరెంట్ అఫైర్స్ కోసం మన వాళ్ళు అడుగుతున్నారు ఏం చేస్తారేంటని. నేనైతే మళ్ళీ పేపర్ వేయించుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఇంకా డిఎస్సి ఇదైపోయిన తర్వాత ఇంకా మరి హోప్స్ లేవు కదా. ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము. మరీ 81.4 వచ్చి ఇంత దగ్గరకు వచ్చి మిస్ అయిపోయింది. ఇంత కష్టపడి చదివాను, మళ్ళీ ఇంత చదవలేను, ఇంక లైఫ్ వేస్ట్ అని చెప్పి పేపర్ కూడా ఆపించేయడం జరిగింది. మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఈరోజు పేపర్ అయితే వచ్చిందండి. పేపర్ అయితే నేను స్టడీ చేసి అందులో ఉన్న కరెంట్ అఫైర్స్ రాసి మీకు ఎర్లీ మార్నింగ్ అనేది వీడియో చేసి పెడతాను. యాక్చువల్గా నిన్నటి నుంచి పేపర్ అనేది వేయిస్తున్నాను, కానీ నిన్న నాకు వీలు పడలేదు అనమాట చేయడం. ఈరోజు మా అబ్బాయికి తెలుగు ఎగ్జామ్, చెప్పాను కదా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అవుతున్నాయని, వాడంతటా వాడు తెలుగు చదివి రాయాలి అంటే ఆ తెలుగుకి వాడు తెగులు పట్టిస్తాడు అనమాట. సో అందుకని నిన్నంతా ఇంకా వాడికి రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ నేనే మళ్ళీ ఇక్కడ టెస్ట్ పెట్టి రాయించి చదివించడం జరిగింది. సో మా పాపకు కూడా ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఈ రోజు రేపు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. అంటే ఈ రోజు మొత్తం మనం చదివిస్తే రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫ్రీ, నేను ఫ్రీ. కాబట్టి రేపటి నుంచి అయితే మీకు క్లాసెస్ అనేవి కంటిన్యూస్గా వస్తాయి. అలాగే సండే ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఫ్రీగానే, ఓకేనా? ఇదైతే మీకు క్లారిఫై అయింది. నెక్స్ట్ ఏ క్లాసెస్ చెప్దాం ఏంటనేది కొంచెం డౌట్ ఉంటుంది కదా, సో అది క్లారిఫై చేద్దామని ఈ వీడియో చేశాను. కరెంట్ అఫైర్ అయితే ఎర్లీ మార్నింగ్ వస్తుంది. మీరు వంట చేస్తున్నావు, కూరగాయలు కట్ చేస్తున్నావు, మీ పిల్లలకి తినిపిస్తున్నా, ఏ పని చేస్తున్నా, అబ్బాయిలు అయితే పొద్దున్న లేవగానే బైక్ తుడుచుకునే అలవాటు, సైకిల్ తుడుచుకునే అలవాటు ఉంటుంది కదా, సో అది చేస్తూ కూడా మీరు ఈ వీడియోని అయితే ఆన్ చేసి పెట్టేస్తే నేను చెప్పే ఆ రోజు మొత్తంలో అయిన కరెంట్ అఫైర్ అంతా కూడా మీకు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తుంది అనమాట. మీరు ప్రత్యేకించి దానికి టైం కేటాయించాల్సిన అవసరం ఉండదు, ఓకేనా? ఇప్పుడు మీరు ఈ పేపర్ చూసి నోట్స్ రాసుకొని మళ్ళీ అది చదివి రివిజన్ చేసి ఇదంతా మీకు చాలా టైం టేకింగ్. సో ఆ టైం మీకు వేస్ట్ అవ్వకుండా నేనే ఆ పని అయితే చేసేస్తాను, ఓకేనా? అలాగే జీకే టాపిక్స్ కోసం కూడా చెప్పమని చెప్పారు. ఆల్రెడీ మనం దేశాలు, రాజధానుల కరెన్సీ మీద, కొన్నిటి మీద సమాధులు, వీటన్నిటి మీద కూడా కొన్ని కోడింగ్ క్లాసెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ జీకే క్లాసెస్ కూడా చెప్తాను, ఓకేనా? ఇప్పుడైతే 8th బయాలజీ మనం కంప్లీట్ చేస్తాం కదా, 9th బయాలజీ కూడా ర్యాపిడ్ రివిజన్ లాగా చెప్పేద్దాము. ఏంటంటే నేను ఇప్పుడు చెప్పేశానంటే ఆ తర్వాత మళ్ళీ మీరు ఒకసారి ఆ టెక్స్ట్ బుక్ తీయగానే అవన్నీ గుర్తొస్తాయి, చదువుకోవడం ఈజీ అయిపోతే అది బాగా గుర్తుంటుంది అనమాట. సో అందుకని అలా అయితే ప్లాన్ చేద్దాం, ఓకేనా? ఇది క్లాసెస్ కోసము. ప్రతి సబ్జెక్ట్ మీద, మెథడ్ మీద, పిఐఈ మీద, సైకాలజీ మీద, ప్రతి దాని మీద క్లాసెస్ అయితే ఉంటాయి. డోంట్ వరీ, ఓకే? ఇంకొక విషయం ఏంటంటే అందరూ కూడా గట్టిగా ప్రేయర్ చేయండి, ప్రార్థించండి, గుడ్లకు వెళ్ళండి. ఏంటంటే అతి తొందరలో డిఎస్సి వచ్చేయకుండా కాస్త ఇప్పుడే ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము.
మళ్ళీ దాన్ని తేరుకొని డిఎస్సి ప్రిపరేషన్ చేసి ఎగ్జామ్ రాద్దాము. ఎందుకంటే మళ్ళీ దెబ్బ మీద దెబ్బ అయితే అస్సలు తట్టుకోలేము, ఇంకా కొలాప్స్ అయిపోతుంది మొత్తము. కాబట్టి కొంచెం డిఎస్సి నోటిఫికేషన్ అనేది కాస్త దూరంగా రావాలి. ఒక జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంలో ఎగ్జామ్ జరగాలి. ఇదంతా కూడా మనం తేరుకోవడానికి, మళ్ళీ ప్రిపరేషన్లో పడడానికి, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే పోస్టులు కూడా ఈసారి తక్కువగా ఉంటాయి కాబట్టి మనకి గ్యాప్ అనేది చాలా అవసరం. ఓకేనా? ఎందుకంటే ఒక అర మార్కు, 1 మార్కులు 4 పోయిన వాళ్ళందరూ కొంచెం సబ్జెక్ట్ ఉండి ఈ 45 days ఇచ్చినా వాళ్ళకి సరిపోతుంది. గబగబా రివిజన్ చేసి 10th ఒక్కటే కొత్తది కదా, మిగతా 9th వరకు వాళ్ళు చదివినవి కాబట్టి వాళ్ళు వచ్చేయగలరు. కానీ ఏదైతే 5th, 6th దగ్గర ఆగిపోయిన వాళ్ళకి కాస్త కష్టం అవుతుంది అనమాట. అలాగే కిడ్స్ ఉన్న హోమ్ మేకర్స్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో గ్యాప్ తీసుకుంటే వాళ్ళకి లాంగ్ టైం ప్రిపరేషన్ లాగా ఉంటుంది, బాగుంటుందని నా ఒపీనియన్. నాకు కూడా ఫిబ్రవరిలో పెళ్ళి ఉంది, ఇప్పుడు చదివే టైం లేదు కాబట్టి నేను కూడా కాస్త లేట్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా 100% మీకు క్లాసెస్ అయితే అందివ్వగలను కదా అప్పుడు. ఇది నా ఒపీనియన్ అనమాట. సో ఇప్పుడైతే మన ఛానల్లో మెంబర్స్గా ఎవరు జాయిన్ అయ్యారు ఏంటనేది తెలుసుకుందాం. ఓకేనా? రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళదే చెప్తున్నాను. అంతకుముందు జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తూ వీడియో అయితే చేసేసాను. ఓకే, సో ఇప్పుడైతే చూద్దాము. పేర్లు కూడా ప్రతి ఒక్కరి పేర్లు కూడా నేను రాసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం, వాళ్ళని గుర్తుపెట్టుకోవడం నాకు అలవాటు అనమాట. ఓకేనా? సో నారాయణ గారు థ్యాంక్ యూ అండి. పొజ్జ రమ్య గారు థ్యాంక్ యూ. రాజీ గారు థ్యాంక్ యూ అండి. రక్షణ ఇమని గారు థ్యాంక్ యూ. ఎన్జీ రాజు గారు థ్యాంక్ యూ అండి. అర్హన్ గారు థ్యాంక్ యూ. నాగలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి. అమ్మ ప్రేమ గారికి డబల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయ్యి ఆ మంత్కి 59 అయిపోయింది, మళ్ళీ రీజాయిన్ అయ్యారనమాట. సో సెకండ్ టైం మళ్ళీ ఛానల్లో మెంబర్స్గా జాయిన్ అయ్యారు, కంటిన్యూ అవుతున్నారు. థ్యాంక్ యూ. విరిత గారు థ్యాంక్ యూ అండి. వరలక్ష్మి గారు థ్యాంక్ యూ. రియాన్ గారు థ్యాంక్ యూ అండి. విజయ్ కుమార్ గారు థ్యాంక్ యూ. జనార్దన్ రావు గారికి కూడా డబల్ థ్యాంక్స్ అనమాట, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఛానల్లో రీజాయిన్ అయ్యారు. తర్వాత పావని గారు థ్యాంక్ యూ అండి. శ్రావణి గారు థ్యాంక్ యూ. A to Z రెసిపీస్ గారు థ్యాంక్ యూ అండి. హరి గారు థ్యాంక్ యూ. జీవధార గారికి మళ్ళీ డబల్ థ్యాంక్స్, వాళ్ళు మళ్ళీ రీజాయిన్ అయ్యారనమాట. సో అంటే ఒకసారి ఏదో 59 రూపీస్ పే చేసి జాయిన్ అయిపోయాం కదా ఇంకా చాలే అని అనుకోకుండా మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా వాళ్ళు జాయిన్ అవ్వడం అనేది గొప్ప విషయమే కదా. సో ఇదన్నమాట. మీకు జాయిన్ అయ్యే ఫైనాన్షియల్ ఇది ఉండి 59 రూపీస్ పే చేసి ఇది ఉంటే జాయిన్ అవ్వండి, లేదంటే లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనందరం నిరుద్యోగులం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కష్టపడే తత్వం ఉండి పైకి రావాలి, విజయాన్ని సాధించాలని ఆకాంక్షించే వాళ్ళం కాబట్టి మిమ్మల్ని అయితే నేను అడగట్లేదు. కాకపోతే అది చెయ్యగలిగే ఇది ఉన్న వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను కూడా క్లాసెస్ చెప్పడానికి నాకు కూడా కాస్త ఇది ఉంటుంది కాబట్టి, సో వాటికైనా ఆ నీడ్స్కైనా ఉపయోగపడుతుంది అని అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా? సో ఓకే అండి, ఇంతకుముందు చెప్పిన క్లాసెస్ అన్నీ కూడా మీ అందరికీ బాగా నచ్చాయి. ఇంకొంతమంది కామెంట్ చేసిన విషయం ఏంటంటే మీరు ఏదైతే ఇంగ్లీష్ గ్రామర్ చెప్పారో అది మాకు బాగా యూజ్ అయింది, ఖచ్చితంగా మేము ఈసారి 100 మార్క్స్ తెచ్చుకోగలము అని కాన్ఫిడెంట్తో వెళ్ళారు. 100 మార్క్స్ కూడా గెయిన్ చేయడం జరిగింది, వాళ్ళు మెసేజ్ కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి, నా ఇంగ్లీష్ క్లాసెస్ మీకు యూజ్ అయినందుకు. అలాగే ఇంకొకరు కామెంట్ చేశారు, నేను నాన్ మ్యాథ్స్ అయినా సరే మీ మ్యాథ్స్ క్లాసెస్ నాకు ఎంత బాగా యూజ్ అయ్యాయి అంటే నేను మ్యాథ్స్ చేయగలిగాను, బాగా రాశాను టెట్ ఎగ్జామ్ అని చెప్పి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ర్యాపిడ్ రివిజన్లు అనేవి బాగా యూజ్ అయ్యాయి, తొందరగా రివిజన్కి అయిపోయింది, ఎగ్జామ్ బాగా అటెండ్ చేసామని కొంతమంది కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొంతమంది ఏంటంటే మేము ఏదైతే డిప్రెషన్లో ఉన్నామో అప్పుడు మీరు ఒక వీడియో వదిలారు, ఈ సమయంలో ఈ వీడియో నీకోసమే అని చెప్పి, ఈ అవకాశం వదులుకోవద్దని. ఆ వీడియో అనేది ఎంతగా నన్ను డిప్రెషన్లోంచి బయటికి తీసుకురాగలిగింది అంటే నేను మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయగలిగాను. 0.01లో మిస్ అయిన వాళ్ళు, 0.03లో మిస్ అయిన వారు కూడా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనే ఒక హోప్ని ఇచ్చింది అనమాట. ఇంకా మనం ఇలా ఉండిపోకూడదు, మనం మళ్ళీ ప్రయత్నించాలని మీరు చెప్పిన మాటలు నాకు ఆ సమయంలో చాలా బాగా యూజ్ అయ్యాయండి. నిజంగా మీ క్లాసెస్ అనేవి అందరికీ యూజ్ అవుతున్నాయి, చాలా చాలా థ్యాంక్స్ అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు. ఇంతమందికి ఉపయోగపడుతుంది నా విద్య అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలానే క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతాయి, కరెంట్ అఫైర్స్ కంటిన్యూ అవుతాయి, జీకే కంటిన్యూ అవుతుంది. ప్రతి క్లాసెస్ కూడా అప్డేటెడ్ సిలబస్తో మీకు ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది. అలాగే వాటి మీద సండే టెస్టులు కూడా ఉంటాయి. సో ఛానల్లో మెంబర్స్గా జాయిన్ అయ్యి క్లాసెస్ చూడాలా, ఫ్రీగానే చూడాలనేది అది మీ ఇష్టం అండి. మీకు ఫైనాన్షియల్ ఇది ఉంటే జాయిన్ అవ్వచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే చాలామంది అమౌంట్ పే చేయాలా, ఫోన్పే నెంబర్ ఇవ్వండి ఇలా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.